హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇప్పుడు మనం అరుణాచలం రాజగోపురం దగ్గర ఉన్నామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. అండ్ అలాగే ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మనకి గిరి ప్రదక్షిణ కూడా ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియోగా అప్లోడ్ చేశాను, తప్పకుండా విజిట్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెళ్దాం అనుకున్న వారికి షేర్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే ఇప్పుడు మనం వచ్చి రాజగోపురానికి ఎంట్రన్స్లో ఉన్నామండి. లోపలికి వెళ్ళి లోపల వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, మనకు కనిపిస్తుంది కదా, ఇది రాజగోపురం అండి. ఇక్కడ నుంచి మన టెంపుల్లో ఒక సర్కిల్ నుంచి చూస్తే మనకి చుట్టూ ఉన్న 9 గోపురాలు కనిపిస్తాయండి. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఆ ప్లేస్లో నుంచి ఎంతమంది చూసారో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది సర్కిల్, అక్కడికి వెళ్ళక చూపిస్తాను మీకు. అలాగే లోపల మనకి చాలా టెంపుల్స్ ఉంటాయండి, అవన్నీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడైతే వీడియో అయితే ప్రజెంట్ తీసుకుంటున్నారండి. అందరూ ఎక్కువ స్వాములే ఉన్నారు ఇక్కడైతే. టెంపుల్లోకి రాగానే వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. అండ్ అలాగే మనకి ఇక్కడ నంది స్టాచ్యూ కాంచి కొంచెం ఎదురుకెళ్ళగానే ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లో వెళ్దాం. మనం వచ్చి నార్మల్ దర్శనంలో వెళ్తున్నామండి. అండ్ అలాగే మీకు ఇక్కడ నుంచి 9 గోపురాలు కనిపిస్తాయన్నాం కదా, ఒక సర్కిల్ నుంచి చూస్తే చూపిస్తున్న సర్కిల్ ఈ క్యూ లైన్ నుంచి మనకు కొంచెం ఎదురుకెళ్ళగానే కనిపిస్తుంది. చూడండి, మనకి ఈ సర్కిల్ నుంచి చూస్తే మనకి ఇక్కడ నుంచి 9 గోపురాలు కనిపిస్తాయండి. అది కూడా టెంపుల్లో ఈ సర్కిల్ నుంచి చూస్తేనే మనకి కనిపిస్తాయి. చూపిస్తాను చూడండి మీకు. సర్కిల్ నుంచి ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి కదండి. అలాగే మనకి ఒక రైట్ సైడ్లో ఒక 2, బ్యాక్ సైడ్ ఒక 3, అటు సైడ్ ఒక 2 కనిపిస్తాయి. మొత్తం 9 ఇక్కడ నుంచి ఈ సర్కిల్ నుంచి కనిపిస్తాయండి. చూడండి కావాలంటే ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి, ఇక్కడ 2, అటువైపు ఒక 2 కనిపిస్తాయండి. అండ్ అలాగే ఈ సర్కిల్ నుంచి ఎంతమంది ఈ గోపురాలను చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్తగా వచ్చేవారు తప్పకుండా ఇక్కడ నుంచి మీరు ఈ సర్కిల్ నుంచి 9 గోపురాలను ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే మనకి క్యూలో నుంచి ఇక్కడ నుంచేనండి ఫ్రీ దర్శనానికి వెళ్దాం. అండ్ అలాగే దర్శనం ఎంతసేపు జరిగింది ఏంటనేది మీకు దర్శనం అయినాక చెప్తాను. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. దర్శనానికి దాదాపు 2 అవర్స్ పట్టింది. అండ్ మనకి టెంపుల్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి ఈ నైట్ 9:30 వరకు ఓపెన్ చేసి ఉంటుందండి. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిందండి. దాదాపు 2 అవర్స్ పట్టింది దర్శనానికి. అండ్ అలా గిరిప్రదక్షిణ దర్శనానికి అయితే దాదాపు 3 గంటలన్నర పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.